రైతు మన దేశానికి వెన్నెముక లాంటి వాడు. ఈ వెన్నెముక ఇరిగిపోయేటువంటి అప్పుల బాధలు కూడా ఎక్కువే. పంట పండించడానికి సరిపడ పెట్టుబడి లేక వడ్డీ వ్యాపారుల వల్ల చిక్కుకొని అప్పుల భారంలో పడుతున్నాడు. ఇలా కాకుండా రైతులకు తక్కువ వడ్డీతో తేలికగా రుణం అందించాలనే ఉద్దేశంతో మన ఇండియన్ గవర్నమెంట్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి 1998 లో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే స్పెషల్ బ్యాంకింగ్ పథకం ని తీసుకొచ్చింది. ఈ పథకం రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ఎవరెవరు ఈ పథకంకి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎంతవరకు రుణం తీసుకోవచ్చు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ పథకం రైతులకి ఎలా ఉపయోగపడుతుందో చూసుకున్నట్లయితే ఇంకా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, అలాగే పశు సంవర్ధన అంటే ఆవులు, గొర్రెలు, అలాగే బర్రెల పెంపకం కోసము, అలాగే చేపల పెంపకం ఇలాంటి వ్యవసాయ అవసరాల కోసము ఈ పథకం ద్వారా బ్యాంకు నుండి తక్కువ వడ్డీతో రుణం పొందవచ్చు అనమాట. కిసాన్ క్రెడిట్ కార్డ్ మీతో ఉన్నట్లయితే ఒక ఏటీఎం కార్డ్ లాగా పనిచేస్తుంది. అవసరమైనప్పుడు మీరు డబ్బులు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే పిఓఎస్ మిషన్ ద్వారా నేరుగా విత్తనాలు, ఎరువులు కూడా కొనుగోలు చేయవచ్చు. క్రాప్ లోన్ తీసుకున్న తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం మీరు సపరేట్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ కేసీసీ ద్వారా ఎవరెవరు లబ్ధి పొందవచ్చు అని చూసుకున్నట్లయితే ఇంకా సొంత భూమి ఉన్న రైతులు, అలాగే పొలం గుత్తకు తీసుకొని పండించేటువంటి రైతులు, అలాగే పశు సంరక్షణ చేసేటువంటి రైతులు, అలాగే మత్స్యకారులకు కూడా ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చు. మరి ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణం పొందవచ్చు అని చూసుకున్నట్లయితే ఇంకా 2025 బడ్జెట్ ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ లిమిట్ అనేది 3 lakhs నుంచి 5 lakhs రూపీస్ వరకు పెంచారు. అంటే ప్రతి ఒక్క రైతు 5 lakhs రూపీస్ వరకు రుణం పొందవచ్చా అంటే కుదరదు. రైతుకి ఎంత రుణం రావాలో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ అనేది డిసైడ్ చేస్తుంది. ఇదే కాకుండా కొన్ని పాయింట్స్ ని కూడా కన్సిడర్ చేస్తారు. ఏవేవని చూసుకున్నట్లయితే ఇంకా రైతు ఎంత భూమిలో పంట పండిస్తున్నాడు, అలాగే ఏ పంట పండిస్తున్నాడు, అలాగే ప్రీవియస్ గా ఏమైనా లోన్ తీసుకున్నాడా, లోన్ తీసుకున్నట్లయితే ఇంకా టైంకి రీపేమెంట్ చేస్తున్నాడా లేదా అని కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని కొంతమంది రైతులకి 1 lakh నుంచి 2 lakhs రూపీస్ వరకే రావచ్చు, కొంతమంది రైతులకి 5 lakhs రూపీస్ వరకు కూడా లోన్ రావచ్చు. అలాగే వడ్డీ రేటు కనుక చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా రుణం తీసుకున్నట్లయితే ఇంకా తీసుకున్న అమౌంట్ పైన 7% వడ్డీ అనేది పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మనం టైంకి రీపేమెంట్ చేస్తే 3% సబ్సిడీ అనేది ఇస్తున్నారు. అంటే 3% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. 7% నుంచి 3% తీసేస్తే ఎంత, 4% వడ్డీ మాత్రమే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఈ పథకం ద్వారా 3 lakhs రూపీస్ వరకు రుణం తీసుకున్నాడు అనుకుందాం. నార్మల్ గా 7% వడ్డీ అనేది పే చేయాల్సి ఉంటుంది. 3 lakhs కి 7% అంటే ఎంత, ఇయర్లీ 21,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ ఇచ్చినటువంటి గడువుకే లోన్ ని రీపేమెంట్ చేస్తే గనక 3% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. అంటే 7% లోంచి 3% అంటే 3 lakhs కి 4% వడ్డీ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అంటే 12,000 రూపీస్ వరకు మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది. అంటే రైతుకి ఇక్కడ 9,000 రూపీస్ వరకు ఆదా అయినట్టు అనమాట. అలాగే ఈ కేసీసీ ద్వారా రుణం తీసుకుంటే లాభాలు ఏంటని చూసుకున్నట్లయితే ఇంకా తక్కువ వడ్డీతో మన పంటకి లోన్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అంటే పంట అమ్మిన తర్వాత అయినా కానీ మనం లోన్ ని రీపేమెంట్ చేయవచ్చు. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పంటకి బీమా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వేసిన పంటకి ఏమైనా నష్టం కనుక వస్తే గనక ఈ బీమా ద్వారా లబ్ధి పొందవచ్చు. అలాగే కేసీసీ అనేది ఒక ఏటీఎం కార్డ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం లోన్ ని టైం కి రీపేమెంట్ చేసినట్లయితే ఇంకా మన క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా లోన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇంకా ఈజీగా అప్రూవల్ అవుతుంది. అలాగే కేసీసీని ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరమో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు, వీలైతే ఓటర్ ఐడి, అలాగే మీరు సొంత భూమిలో పండిస్తున్నట్లయితే సొంత భూమి పత్రాలు, మీరు గుత్త పొలం తీసుకున్నట్లయితే కనుక లీజ్ అగ్రిమెంట్ పేపర్స్ కూడా తీసుకోవాలి. అలాగే బ్యాంక్ డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అవసరం. మరి ఎక్కడ అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక బ్యాంక్స్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఈ బ్యాంక్ కే వెళ్ళాలని రూల్ లేదు. మాక్సిమం అన్ని బ్యాంక్స్ కేసీసీ లోన్స్ అనేటివి ఇస్తాయి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినది ఏంటంటే మీరు వెళ్లే బ్యాంక్ లో మీకు ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి. అకౌంట్ లేనట్లయితే ఇంకా అకౌంట్ ఓపెన్ చేసుకొని అయినా కానీ కేసీసీకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు తెలిసినట్లయితే కనుక ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది అండి కేసీసీ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన రైతులకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.